హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం చాలా అద్భుతమైన ప్లేస్. ఇది ఏది అంటే అదే కైవార తాతయ్య కేవ్స్. ఇది బెంగళూరు నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో అడ్వెంచర్ చూపిస్తాను కదా, ఈ ఆలయం అయిపోతూనే ఇక్కడ నుంచి మాకు సడన్ సర్ప్రైజెస్ అండ్ అడ్వెంచర్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ ఆలయం దర్శిద్దాము. దానికి ముందు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. మెజెస్టిక్ నుంచి చింతామణి అనే ఊరికి బస్ తీసుకోవాలి, కైవార క్రాస్ గేట్కి. అక్కడి నుంచి ఆటోస్ లోపలికి వెళ్తాయి, 10 రూపీస్ తీసుకుంటాడు. మేమైతే బైక్లో వెళ్ళాము. సో బైక్లో వెళ్ళినప్పుడు రోడ్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీస్, కొండలు, గుట్టలు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ సీనరీ కూడా చాలా బాగుంది. గైజ్, మా ఆయన మమ్మల్ని మధ్య రోడ్లో ఆపేసి ఏందో పీకేకి పోయినాడు, చూపిస్తాను. ఏంటి అవి? నేరేడుగా వెళ్ళి తెచ్చినాడు మా ఆయన. ఎవరైనా తెచ్చిచ్చారా ఇలా చెట్ల నుంచి పీక్కొని వచ్చి? గైస్, ఇప్పుడు మనం వచ్చిండేది తాతయ్య కేవ్స్కి. సో ఇక్కడ తాతయ్య అనే ఋషి ఇక్కడ తపస్సు చేశారు. సో ఇది ఫుల్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం వీడియో చూడండి. ఇప్పటికైతే మనం లోపలికి దర్శనానికి వెళ్దాము, రండి. అయితే ఇప్పుడు ఈ ఆలయం గురించి కొంచెం తెలుసుకుందాం, రండి. ఈ కైవార క్షేత్రంలో ఉన్న ఈ తాతయ్య గారిని యోగి నారాయణ స్వామి అని కూడా అంటారు. మన ఆంధ్రాలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కదా. సో అలాగే ఈయన కూడా ఫ్యూచర్లో జరిగే అనేక విషయాల గురించి కూడా ఈయన వారి కాలజ్ఞానంలో రాశారు. అలాగే సమాజంలో ఉన్న అనేక సమస్యల గురించి కూడా ఈ స్వామివారు తన రచనలో తెలియజేశారు. అయితే ద్వాపర యుగంలో కూడా ఈ ప్రాంతాన్ని ఏకచక్రపురం అని కూడా ఉంది అని చెప్తారు. అయితే ఈ ఆలయం లోపలికి వెళ్ళాలి అంటే కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో స్టెప్స్ ఎక్కుతూ కొండలు చుట్టూ కొండలు ఉంటాయి, గ్రీనరీ. ఆ గ్రీనరీ చూసుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు మనసుకి పీస్ అనేది ఒక దొరుకుతుంది. చాలా సూపర్బ్గా ఉంటుంది. సీనరీ చూడండి ఎంత బాగుందో. వావ్! అయితే ఇప్పుడు ఈ ఆలయం లోపలికి వెళ్దాము, రండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి.
అయితే ఇప్పుడున్న ఈ ప్లేస్లో ఈ స్వామివారు ఇక్కడ తపస్సు చేసేవారంట. అయితే అదైతే వీడియో తీయలేకపోయాను, తీయకూడదంట, అందుకు తీయలేదు. సో దాని తర్వాత ఇది సీనరీ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. ఎంత బాగుందో అసలు, వెనకాలంతా గ్రీనరీ, అది చెట్లు ఫుల్ కొండలో గ్రీనరీ అంతా చెట్లు నిండిపోయింది, సూపర్గా ఉంది. సో మీకు ఈ ఆలయము ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కనిపిస్తుంది కదా మెట్టుకులు.